తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి. ఇక మనము లైవ్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే క్రింది వాణిలో సరైనది. ఆప్షన్ 1 ట్రికోగ్రామ జీవితకాలం 7 రోజులు. ఆప్షన్ 2 ట్రికోగ్రామను ఐసిఏఆర్ వారు తయారు చేశారు. ఆప్షన్ 3 ట్రికోగ్రామ పంటపై వాలిన శత్రు పురుగుల గుడ్లను నాశనం చేస్తుంది. మళ్ళీ ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 2,3, ఆప్షన్ 3 1,3, ఆప్షన్ 4 1,2,3. ఇక్కడ మీ యొక్క సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం అవుతుంది. ఇక్కడ మనకు ట్రికోగ్రామా అనేది 7 రోజులు అంటే వారం రోజులు మాత్రమే అది బతుకుతుంది. అదేవిధంగా ట్రికోగ్రామాను ఐసిఏఆర్ వాళ్ళు అయితే ప్రయోగం కాబట్టి ఇక్కడ మనకు సరైన సమాధానం ఏమవుతుంది, ఆప్షన్ 4 అవుతుంది. ఇవన్నీ కూడా సరైన స్టేట్మెంట్సే. ఇక మనము రెండో ప్రశ్నలోకి వెళ్దాము. నేను ప్రశ్న చదివేలోపు మీ యొక్క ఆన్సర్ని మీరైతే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ రెండో ప్రశ్న చూసుకున్నట్లయితే మనకు క్రింది వాణిలో ఏ పక్షి ఆచూకీ చెబితే 2 లక్షల రూపాయల బహుమతి ఇస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 రాబందు, ఆప్షన్ 2 బట్టి మేక పక్షి, ఆప్షన్ 3 కలివి కోడి, ఆప్షన్ 4 హమ్మింగ్ బర్డ్. ఇక్కడ మీ యొక్క సరైన సమాధానాన్ని మీరైతే కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 రాబందు. ఈ రాబందులు అనేటివి చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి మన దేశంలో, మన రాష్ట్రంలో, కాబట్టి ఈ యొక్క పక్షి ఆచూకీ చెప్తే మన యొక్క జీవ వైవిధ్య మండలి వారు, ప్రభుత్వం వాళ్ళు 2 లక్షల రూపాయల బహుమతి ఇస్తారని ప్రకటించడం జరిగింది. అయితే ఈ రాబందులు మనకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నాయంటే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని పెంచకల్పేట్ మండలంలోని నందిగామ్ అనే గ్రామంలో ప్రాణహిత ఒడ్డున ఈ యొక్క రాబందులకు సంబంధించి ఒక జత రాబందులు అయితే ఉన్నాయి. అక్కడ ఫారెస్ట్ వాళ్ళు దానికోసం అయితే చాలా కష్టపడుతున్నారు. ఈ రాబందుల కోసము అక్కడ ఒక జత అయితే రాబందులు అయితే మనకు ఆ కుమ్రంభీం తెలంగాణ రాష్ట్రంలోని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచకల్పేట మండలం నందిగాం గ్రామంలో అయితే ఈ రాబందులు అయితే ఉన్నాయి. ఇక మనము నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే క్రింది వాణిలో రైతు మిత్రుడు కానిది ఏది. క్రింది వాణిలో రైతు మిత్రుడు కానిది ఏది. ఆప్షన్ 1 కందిరీగలు, ఆప్షన్ 2 చీమలు, ఆప్షన్ 3 పాములు, ఆప్షన్ 4 సాలెపురుగులు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి కందిరీగలు. కందిరీగలు అనేటివి రైతు మిత్రులు కాదు. రైతు మిత్రుడు కానిది అడిగాడు. ఇవన్నీ రైతు మిత్రులే కానీ కందిరీగలు కాదు. చీమలు రైతులకు సహాయపడతాయి, పాములు ఎలుకలను తిని సహాయపడతాయి, సాలెపురుగులు తన గూడులో తన యొక్క గ్రంథుల ద్వారా అంటే మన యొక్క ఉదర భాగం నుంచి స్రవించి ఆ దారంతో ఇది ఏం చేస్తుందంటే గూడును అల్లుకుంటుంది. ఆ గూడులో చిక్కుకున్నటువంటి పురుగులను ఈ సాలెపురుగు అనేది తింటుంది. నెక్స్ట్ ఐదో ప్రశ్న చూసుకున్నది. ఇక్కడ మనకు సరైన సమాధానం ఏంటిది, ఆప్షన్ 1 అవుతుంది. నెక్స్ట్ ఐదో ప్రశ్న క్రింది వాణిలో పంచగవ్య తయారీ విధానము. క్రింది వాణిలో పంచగవ్య తయారీ విధానము. ఆప్షన్ 1 ఆవు మూత్రము, పేడ, నెయ్యి, అరటిపండు. ఆప్షన్ 2 ఆవు మూత్రము, పేడ, నెయ్యి, పాలు. ఆప్షన్ 3 ఆవు మూత్రము, పేడ, అరటిపండు, నెయ్యి, బెల్లం, పాలు. ఆప్షన్ 4 ఆవు మూత్రము, పేడ, నెయ్యి, అరటిపండు, పాలు, బెల్లం, కొబ్బరి నీళ్లు, నీరు. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుందన్న. ఆవు మూత్రము, పేడ, నెయ్యి, అరటిపండు, పాలు, బెల్లం, కొబ్బరి నీళ్లు, నీరు. ఇవన్నీ కలిపితే మనకు పంచగవ్య అనేది తయారు అవుతుంది. పంచగవ్య అనేది ద్రవ రూపంలో ఉండే ఎరువు. పంచగవ్య అనేది ఏ రూపంలో ఉంటుంది, ద్రవ రూపంలో ఉండే ఎరువు పంచగవ్య. రైట్, నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే జీవామృతం తయారీ విధానం. జీవామృతం యొక్క తయారీ విధానం ఏది అని అడిగారు కింది వాటిలో. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఆవు మూత్రము, పేడ, మట్టి, బెల్లం, పప్పు ధాన్యాల పొడి, నీరు. ఆప్షన్ 2 ఆవు మూత్రము, పేడ, మట్టి, బెల్లం, నీరు. ఆప్షన్ 3 ఆవు మూత్రము, పేడ, మట్టి, పప్పు ధాన్యాల పొడి. ఆప్షన్ 4 పేడ, నెయ్యి, పాలు, పప్పు ధాన్యాల పొడి, నీరు. దీంట్లో మీరు సరైన సమాధానాన్ని మీరైతే కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ మనకు సరైన సమాధానం ఏమవుతుంది, ఆప్షన్ 1 అవుతుంది. ఆప్షన్ 1 ఆవు మూత్రము, పేడ, మట్టి, బెల్లం, పప్పు ధాన్యాల పొడి, నీరు. ఇది మనకు జీవామృతం తయారు. ఇవి అన్ని కలిపితే మనకు జీవామృతం అనేది తయారు అవుతుంది. రైట్, నెక్స్ట్ మనము ఏడో ప్రశ్న చూసుకున్నట్లయితే, ఆరో ప్రశ్న తర్వాత ఏడో ప్రశ్న చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఎద్దు కొమ్ములతో గుండీలు తయారు చేసే పరిశ్రమలు ఈ క్రింది వాణిలో ఎక్కడ కలవు. ఆప్షన్ 1 కాకినాడ, ఆప్షన్ 2 గుంటూరు, ఆప్షన్ 3 వరంగల్, ఆప్షన్ 4 కరీంనగర్. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి.
రైట్, మనకు ఎద్దు కొమ్ములతో గుండీలు తయారు చేసే పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయంటే కాకినాడలో ఉన్నాయి. మన దేశం నుంచి ఎద్దు కొమ్ములతో గుండీలు తయారు చేసి మన దగ్గర నుంచి ఎగుమతి విదేశాలకు కూడా ఈ గుండీలను కూడా ఎగుమతి చేయడం కూడా జరుగుతుంది. రైట్, నెక్స్ట్ మనకు ఎనిమిదవ ప్రశ్న ఒకసారి చూసుకున్నట్లయితే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవాల్యుయేషన్ అధ్యక్షురాలు ఎవరు? ఆప్షన్ 1 వసుంధరారెడ్డి, ఆప్షన్ 2 లక్ష్మారెడ్డి, ఆప్షన్ 3 లీలా లక్ష్మారెడ్డి, ఆప్షన్ 4 గీతారెడ్డి. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ అయితే చేయండి. రైట్, ఇక్కడ మన యొక్క సరైన సమాధానం వచ్చేసరికి శ్రీమతి లీలా లక్ష్మారెడ్డి. మనకు ఇట్లా మన టెక్స్ట్ బుక్ లో బొమ్మ ఉంటుంది, ఆమె బొమ్మ కూడా ఉంటుంది, ఇంకా కొంత పిక్చర్స్ ఉంటాయి, ఇంకా కొందరి అక్కడ కింద మనకు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవాల్యుయేషన్ అధ్యక్షురాలు శ్రీమతి లీలా లక్ష్మారెడ్డి అని రాసి ఉంటుంది, టెక్స్ట్ బుక్ లో గమనించండి. 9వ ప్రశ్న రాబందు యొక్క ఎత్తు ఎంత? ఆప్షన్ 1 2 మీటర్లు, ఆప్షన్ 2 3 మీటర్లు, ఆప్షన్ 3 2 అడుగులు, ఆప్షన్ 4 3 అడుగులు. మీ యొక్క సరైన సమాధానాన్ని మన యొక్క కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి కామెంట్ సెక్షన్ లో. రాబందు యొక్క ఎత్తు ఎంత అంటే రాబందు యొక్క ఎత్తు 2 అడుగులు. రాబందు యొక్క ఎత్తు ఎంత? 2 అడుగులు. 10వ ప్రశ్న నడిపి ఆశా కంది పంటకు ఎన్ని నెలల సమయము పడుతుంది? ఆప్షన్ 1 4 నెలల సమయము, ఆప్షన్ 2 6 నెలల సమయము, ఆప్షన్ 3 3 నెలల సమయము, ఆప్షన్ 4 1 సంవత్సరం పడుతుంది. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 6 నెలల సమయం పడుతుంది. నడిపి కంది కానివ్వండి, ఆశా కంది, ఇంకే కంది అయినా కందులు యొక్క పంట ఎన్ని నెలల సమయం అంటే కంది పంట అంటే 6 నెలల సమయం పడుతుంది. అది ఏ కంది వేసినా 6 నెలల సమయం అనేది పడుతుంది. సో కన్ఫ్యూజ్ చేయడానికి ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అడగడం జరిగింది. గతంలో రైతులు విత్తనాలు ఒకరి వద్ద నుంచి ఇంకొకరికి ఇచ్చిపుచ్చుకోవడాన్ని ఎలా అనేవారు? వస్తు మార్పిడ, ఆప్షన్ 1, ఆప్షన్ 2 నాగుల, ఆప్షన్ 3 విత్తన మార్పిడ, ఆప్షన్ 2 అప్పు. మీ యొక్క సరైన సమాధానాన్ని అయితే కామెంట్ చేయండి. రైట్, గతంలో రైతులు విత్తనాలు ఒకరి వద్ద నుంచి ఇంకొకరికి ఇచ్చి పుచ్చుకోవడాన్ని ఏమందరు అంటే నాగులు అనేవారు. నాక్కు తీసుకున్నాం అని అనేవారు. వర్షాకాలం రాగానే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గత సంవత్సరం విత్తనాలు తీసుకొని పొలంలో చల్లి మళ్ళీ పంట పండిన తర్వాత వారి యొక్క విత్తనాలకు కొద్దిగా ఎక్కువ విత్తనాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 తవ్వలు తీసుకుంటే దానికి ఎక్స్ట్రాగా ఒక 15 తవ్వలు కానివ్వండి, 12 తవ్వలు కానీ ఈ విధంగా ఇచ్చే పద్ధతి ఉండే దాన్ని మనం నాక్కు తీసుకోవడం అంటే దానిని మనం నాగులు అంటాము. నెక్స్ట్ మనకు 12వ ప్రశ్న చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో దశాబ్దాల క్రితం వరకు దాదాపు ఎన్ని రకాల వరి వంగడాలు ఉండేవి? ఆప్షన్ 1 వచ్చేసరికి 3500, ఆప్షన్ 2 5300, ఆప్షన్ 3 5400, ఆప్షన్ 4 4500. మీ యొక్క సరైన సమాధానాన్ని మీరైతే కామెంట్ చేయండి. రైట్, మన యొక్క సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 5400 వరి వంగడాలు అనేటివి అయితే మనకు దశాబ్దాల క్రితం వరకు అయితే ఉండేను. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు 740 అనేది మామిడి వంగడాలు కూడా ఉండేను మనకు. అదేవిధంగా 3500 అనేటివి వంకాయ వంగడాలు కూడా ఉండేను మనకు. సో మనకు 5400 వరి రకాలు, 740 ఏమో మామిడి రకాలు, 3500 వంకాయ రకాలు అయితే మనకు దశాబ్దాల క్రితం వరకు అందుబాటులో ఉండే. ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి 5400. రైట్, 13వ ప్రశ్న చూసుకున్నట్లయితే సేంద్రియ పురుగు మందులు కానిదేది? క్రింది వాటిలో సేంద్రియ పురుగు మందులు కానివేవి అని అడిగాడు. ఆప్షన్ 1 వెల్లుల్లి ద్రావణం, ఆప్షన్ 2 వేప నూనె, ఆప్షన్ 3 మిరప ద్రావణం, ఆప్షన్ 4 DDT. రైట్, మనకి ఇక్కడ సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది, DDT. మిగతావన్నీ సేంద్రియ పురుగు మందులు అయితే మనకు కానిది అడిగాడు కాబట్టి ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ మనకు 14వ ప్రశ్న చూసుకున్నట్లయితే మనకు క్రింది వాటిలో వరి పంటకు సంబంధించనిది అంటే వరి పంట కానిది అని అడిగారు. వరి పంటకు సంబంధించనిది అంటే వరి పంటకు సంబంధం లేనిది మనము గుర్తించాలి. ఆప్షన్ 1 హంస, ఆప్షన్ 2 నడిపి, ఆప్షన్ 3 IR20, ఆప్షన్ 4 సాంబా. ఇక్కడ మనకు వరి పంటకు సంబంధం లేనిది అడిగాడు కాబట్టి వరి పంటకు సంబంధం లేనిది ఏంటంటే ఆప్షన్ 2 నడిపి. సో నడిపి అనేది నడిపి కంది, ఆశా కంది, ఈ విధంగా కందుల రకాలు ఉంటాయి. మిగతావన్నీ వరికి చెందినట్టు హంస, IR20, సాంబా, స్వర్ణ, మసూరి ఇవన్నీ వరి యొక్క రకాలు. కాబట్టి ఇక్కడ సంబంధం లేనిది అడిగాడు కాబట్టి సంబంధించనిది అన్నాడు కాబట్టి మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది. నెక్స్ట్ 16వ ప్రశ్న ఒకసారి చూసుకున్నట్లయితే మనకు సరికాని వాక్యంను గుర్తించండి. క్రింది వాణిలో సరికాని వాక్యంను మనం గుర్తించాలి. పాములు రైతు మిత్రులు, ఆప్షన్ 2 పాములు పాలు తాగుతాయి, ఆప్షన్ 3
నేడు ప్రతి 20 నిమిషాలకు ఒక జాతి కనుమరుగవుతుంది. ఆప్షన్ 4 ప్రస్తుతం మన దేశంలో పులుల సంఖ్య బాగా తగ్గింది. ఇక్కడ సరికాని వాక్యము అడిగాడు, మనకి ఏమడిగాడు? సరికాని వాక్యం. సరికాని వాక్యం ఏమవుతుంది? పాము పాలు తాగుతుంది అనేది రాంగ్. కాబట్టి స్టేట్మెంట్ మనకు రాంగ్, కాబట్టి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 17వ ప్రశ్న. 17వ ప్రశ్న చూసుకున్నట్లయితే క్రింది వాటిలో ఏ జంతువు అంతరించిపోయే జంతువులలో లేదు? ప్రశ్న జాగ్రత్తగా చూడండి. ఆప్షన్ 1 ఒంటె, ఆప్షన్ 2 కలివికోడి, ఆప్షన్ 3 బట్టిమేక పక్షి, ఆప్షన్ 4 ఉంగనూరు ఆవులు. సో ఇక్కడ మనకు ఇది 2016 టెట్లో కూడా రావడం జరిగింది. సో ఇక్కడ మీరైతే మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి. ఏమన్నాడు? క్రింది వాటిలో ఏ జంతువు అంతరించిపోయే జంతువులలో లేనిది అడిగాడు, ఉన్నది కాదు. సో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది, ఒంటె. మనకు 2016 టెట్లో ఏమంటే సేమ్ ఇదే విధంగా క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ ఒంటె దగ్గర గొర్రె ఇచ్చింది, ఒంటె ప్లేస్లో గొర్రె అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అది మనకు సరైన సమాధానం ఉండే అక్కడ. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కలివికోడి అనేది అంతరించిపోతుంది, బట్టిమేక పక్షి అంతరించిపోతుంది, ఉంగనూరు ఆవులు కూడా అంతరించిపోతున్నాయి. మరి అంతరించిపోయే జంతువులో లేనిది అడిగాడు, లేనిది ఏది అంటే ఒంటె అవుతుంది. కాబట్టి మనం ఎగ్జామ్ రాసేటప్పుడు క్వశ్చన్ అనేది చూడడం చదవడం చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ఇక్కడ క్రింది వాటిలో ఆహార పంట కానిది ఏది? ఆహార పంట కానిది ఏది అని అడిగాడు, జాగ్రత్తగా చూడండి. ఆప్షన్ 1 జనుము, ఆప్షన్ 2 వరి, ఆప్షన్ 3 మొక్కజొన్న, ఆప్షన్ 4 జొన్న. ఏమన్నాడు? ఆహార పంట కానిది ఏది? మీరైతే మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 జనుము. జనుము అనేది ఆహార పంట కాదు, వాణిజ్య పంట అనేది అవుతుంది. మిగతావన్నీ ఆహార పంటలు అవుతాయి. 19వ ప్రశ్న. 19వ ప్రశ్న చూసుకున్నట్లయితే క్రింది వానిలో వాణిజ్య పంట కానిది ఏది? వాణిజ్య పంట కానిది అడిగాడు, వాణిజ్య పంట కానిది. ఆప్షన్ 1 మిర్చి, ఆప్షన్ 2 పత్తి, ఆప్షన్ 3 పసుపు, ఆప్షన్ 4 నూనె ధాన్యాలు. వాణిజ్య పంట కానిది మిర్చి అనేది వాణిజ్య పంట అవుతుంది. అదేవిధంగా పత్తి కూడా వాణిజ్య పంట, పసుపు కూడా వాణిజ్య పంట. సో నూనె ధాన్యాలు అనేటివి ఆహార పంటలు అవుతాయి. కాబట్టి ఈ నూనె ధాన్యాలు అనేటివి ఆహార పంట, వాణిజ్య పంట కానిది అడిగాడు. ఆప్షన్ 4 అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ 20వ ప్రశ్న చూసుకున్నట్లయితే క్రింది వానిలో చిరుధాన్యం కానిదేది? క్రింది వానిలో చిరుధాన్యం కానిది. ఆప్షన్ 1 రాగులు, ఆప్షన్ 2 వడ్లు, ఆప్షన్ 3 శనగలు, ఆప్షన్ 4 కొర్రలు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకి ఇక్కడ సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అయితే శనగలు. రాగులు అనేటివి చిరుధాన్యాలే, వడ్లు కూడా చిరుధాన్యాలే, కొర్రలు కూడా చిరుధాన్యాలే. సో శనగలు అనేటివి మనకు చిరుధాన్యము కాదు, పప్పు ధాన్యాల కింద కూడా అవుతుంది, పప్పు ధాన్యాలు కూడా అవుతుంది శనగలు అనేటివి. కాబట్టి చిరుధాన్యం కానిది అడిగాడు, కాబట్టి మనకు ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం అవుతుంది. రాముడు అనే విద్యార్థి చిలగడ దుంప అంటే కందగడ్డ అని కూడా అంటారు. సో చిలగడ దుంప తిన్న అతనికి లభించేవి ఏంటి? అతను అవి తింటే ఏమేమి లభిస్తాయని అడిగాడు. ఆప్షన్ 1 మాంసకృత్తులు, ఆప్షన్ 2 పిండి పదార్థాలు, ఆప్షన్ 3 కొవ్వులు, ఆప్షన్ 4 విటమిన్లు. మీ యొక్క సరైన సమాధానాన్ని అయితే కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి పిండి పదార్థాలు. చిలగడ దుంప తినడం వల్ల రాముడికి పిండి పదార్థాలు అనేటివి, కార్బోహైడ్రేట్స్ అనేటివి లభిస్తాయి. కందగడ్డలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. 22వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు పెసర్లు మినుములు దేనికి సంబంధించినవి? పెసర్లు మినుములు దేనికి సంబంధించినవి? ఆప్షన్ 1 మాంసకృత్తులు, ఆప్షన్ 2 పిండి పదార్థాలు, ఆప్షన్ 3 కొవ్వులు, ఆప్షన్ 4 విటమిన్లు. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి మాంసకృత్తులు. పెసర్లు మినుములు పప్పు ధాన్యాలు ఏవి తిన్నా ఎక్కువగా ఏముంటాయి? ప్రోటీన్స్ ఉంటాయి. ప్రోటీన్స్ అంటే మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి సరైన సమాధానం మనకు మాంసకృత్తులు అవుతుంది. 23వ ప్రశ్న సూక్ష్మ పోషకాలన్నీ వేటికి పేరు? సూక్ష్మ పోషకాలన్నీ దేనికి పేరు అని అడిగాడు. ఆప్షన్ 1 కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్, ఆప్షన్ 2 ప్రోటీన్లు విటమిన్లు, ఆప్షన్ 3 మినరల్స్ విటమిన్స్, ఆప్షన్ 4 కొవ్వులు కార్బోహైడ్రేట్స్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి మినరల్స్ అండ్ విటమిన్స్, ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం అవుతుంది. సూక్ష్మ పోషకాలని, మినరల్స్ని, విటమిన్స్ని మనము సూక్ష్మ పోషకాలని అంటాము. 24వ ప్రశ్న ఆహారంలో శక్తినిచ్చేవి మరి పెరుగుదలకు తోడ్పడేవి. ఓకే, ఈ ప్రశ్న రాంగ్ ఉంది, తర్వాత ఇది ఒకటి మనం స్కిప్ చేద్దాం. రైట్, 25వ ప్రశ్న క్రింది వానిలో సరికాని వాక్యము ఏది?
క్రింది వాణిలో సరికాని వాక్యము ఏది అని అడిగాడు. నేను స్టేట్మెంట్ చదువుతున్నాను. స్టేట్మెంట్ 1, ఆరోగ్యాన్నిచ్చే ఆహార పదార్థాలు పండ్లు కూరగాయలు. ఆప్షన్ 2, పెరుగుదలకు ఉపయోగపడే ఆహార పదార్థాలు పప్పు ధాన్యాలు పాలు గుడ్లు. ఆప్షన్ 3, శక్తినిచ్చే ఆహార పదార్థాలు చిరుధాన్యాలు. సో మీ యొక్క ఇవి స్టేట్మెంట్లు. మళ్ళీ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 2,3, ఆప్షన్ 3 1, 2,3, ఆప్షన్ 4 ఏది కాదు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేసి సరికాని వాక్యం అని అడిగాడు. మీ యొక్క సమాధానాన్ని మీరైతే కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది. ఏది కాదు, దీంట్లో ఏ ఆన్సర్ కూడా లేదు. ఎందుకంటే సరికాని వాక్యం అడిగి 3 వాక్యాలు సరైనవే. ఆహారాన్ని ఇచ్చే ఆహార పదార్థాలు పండ్లు కూరగాయలు, ఇది సరైనదే. పెరుగుదలకు ఉపయోగపడే ఆహార పదార్థాలు పప్పు ధాన్యాలు పాలు గుడ్లు, ఇది సరైనదే. శక్తినిచ్చే ఆహార పదార్థాలు చిరుధాన్యాలు, అవి కార్బోహైడ్రేట్స్, ఇది సరైనదే. ఇక్కడ మనకు ఇవన్నీ దీనిలో ఆప్షన్లో చూసుకున్నట్లయితే మనకు సరికానిది అడిగాడు కాబట్టి దీనిలో సరికాని ఆప్షన్ ఏది ఉందంటే ఏది కాదనేది సరికాని వాక్యం. మనకు దాని కింద దాన్ని మనము టిక్ చేసుకోవచ్చు. ఆ ఆన్సర్ మనకు ఆప్షన్ 4 అవుతుంది. 26వ ప్రశ్న చూసుకున్నట్లయితే క్రింది వాణిలో సరైనది. ఆప్షన్ 1, ఒక మధ్య రకం సైజులో ఉండే టమాటాలో 1.03 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి. స్టేట్మెంట్ 2, టమాటాలో B12 విటమిన్ ఉంటుంది. ఆప్షన్ 3, టమాటాలు 1.6 గ్రామ్ ఫైబర్ ఉంటుంది టమాటాలో. ఆప్షన్ 4, విటమిన్ B2 B6 ఉంటాయి. దీంట్లో మనకి ఏం అడిగాడు? సరైన సమాధానం అడిగారు. ఇక్కడ మీకు సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి చూడండి, మనకు స్టేట్మెంట్ 1 ఫస్ట్ ఆప్షన్ ఏముంది? మధ్య రకం టమాటా సైజులో ఉండే ప్రోటీన్స్ ఎన్ని ఉంటాయి? 1.08 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి, కాబట్టి ఇది రాంగ్. టమాటాలో B12 విటమిన్ ఉంటుంది. B12 విటమిన్ టమాటాలో ఉండదు. టమాటాలు ఉండేటువంటి విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ ఏ, విటమిన్ B2, విటమిన్ B6 ఈ విటమిన్లు ఉంటాయి. ఈ విటమిన్లు ఉంటాయి అంటే ఇది కూడా రాంగే మనకు. ఆప్షన్ 3, టమాటాలలో 1.6 గ్రాముల ఫైబర్ ఉంటుంది. టమాటాలో 1.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. 1.6 కాదు, 1.5. సో ఇది కూడా రాంగ్. సరైనది అడిగాడు మనకు. ఆప్షన్ 4, విటమిన్ B2 విటమిన్ B6 తో పాటు విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ ఈ, ఈ అన్ని రకాల విటమిన్స్, పొటాషియం కూడా ఉంటుంది. అదేవిధంగా టమాటా తింటే మనకు 22 క్యాలరీల శక్తి కూడా వస్తుంది. ఇది మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం అవుతుంది. సరైన వాక్యం కూడా అదే మనకు ఆప్షన్ 4 అవుతుంది. సో మిగతావన్నీ రాంగ్ స్టేట్మెంట్లు ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి. చికిత్స చేసే వైద్యుడిని ఏమంటారు? ఆప్షన్ 1, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్. ఆప్షన్ 2, డెర్మటాలజిస్ట్. ఆప్షన్ 3, కార్డియాలజిస్ట్. ఆప్షన్ 4, ఆర్థోపెడిషియన్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ని అని అతను మన జీర్ణ వ్యవస్థకు సంబంధించిన చికిత్స చేసే వ్యక్తి ఎవరంటే గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్. ఇంకా డెర్మటాలజిస్ట్ అంటే స్కిన్ డాక్టరు, కార్డియాలజిస్ట్ అంటే గుండె డాక్టరు, ఆర్థోపెడిషియన్ అంటే బొక్కల డాక్టర్, అంటే మన ఎముకల డాక్టర్ని మనము ఆర్థోపెడిషియన్ అంటాం. నెక్స్ట్ 29వ ప్రశ్న, మూత్రపిండాలకు సంబంధించి శస్త్రచికిత్స చేసే డాక్టర్ని ఏమంటారు? మూత్రపిండాలు అంటే కిడ్నీలు. కిడ్నీలకు సంబంధించి శస్త్రచికిత్స చేసే డాక్టర్ని ఏమంటారు? ఆప్షన్ 1, నెఫ్రాలజిస్ట్. ఆప్షన్ 2, యూరాలజిస్ట్. ఆప్షన్ 3, పల్మనాలజిస్ట్. ఆప్షన్ 4, న్యూరాలజిస్ట్. ఇక్కడ మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ సరైన సమాధానం వచ్చేసరికి యూరాలజిస్ట్ అవుతుంది. ఎందుకు అంటే మూత్రపిండాలకు సంబంధించిన శస్త్రచికిత్స అంటే సర్జరీలు. కిడ్నీలకు సంబంధించి సర్జరీ చేసే డాక్టర్ని ఏమో మనము యూరాలజిస్ట్ అంటాం. కిడ్నీలకు సంబంధించిన మూత్రపిండాలకు సంబంధించిన చికిత్సలు అంటే మూత్రపిండాలు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు టాబ్లెట్స్ కానివ్వండి, ట్రీట్మెంట్ కానివ్వండి ఇచ్చే డాక్టర్ని ఏమో మనము నెఫ్రాలజిస్ట్ అంటాం. సర్జరీ చేసే డాక్టర్నేమో యూరాలజిస్ట్ అంటాం. కిడ్నీలకు సంబంధించి సర్జరీ చేస్తే యూరాలజిస్ట్, సర్జరీ కాకుండా ట్రీట్మెంట్ ఇవ్వడం కానివ్వండి మూత్రపిండాలకు సంబంధించి దాని ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్నేమో నెఫ్రాలజిస్ట్ అంటాం. సర్జరీ చేసే డాక్టర్ ఏమో యూరాలజిస్ట్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు సరైన సమాధానం శస్త్రచికిత్స అంటే సర్జరీ కాబట్టి సరైన సమాధానం యూరాలజిస్ట్ అవుతుంది. అదేవిధంగా మన ఊపిరితిత్తులకు సంబంధించి పల్మనాలజిస్ట్, న్యూరాలజిస్ట్ అంటే మెదడు నాడులకు సంబంధించినటువంటి డాక్టర్ని మనము న్యూరాలజిస్ట్ అంటాం. నెక్స్ట్ మనకు 30వ ప్రశ్న చూసుకున్నట్లయితే క్రింది వాణిలో సరి అయినది. మన దేశం మొత్తం భూభాగంలో ఆప్షన్ 1 స్టేట్మెంట్ 1, మన దేశం మొత్తం భూభాగంలో అడవులు 6,92,027 చదరపు కిలోమీటర్లలో ఉన్నాయి. అంటే శాతంలో వచ్చేసరికి 21.05. ఆప్షన్ 2 స్టేట్మెంట్ 2, మధ్యప్రదేశ్ రాష్ట్రం 77,000 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణంతో మొదటి స్థానంలో ఉంది. ఆప్షన్ 3, మన రాష్ట్రం మొత్తం భూభాగంలో అడవులు 46,389 అంటే 16.89% చదరపు కిలోమీటర్లు అయితే ఉన్నాయి.
ఆప్షన్ 4 తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణంలో జయశంకర్ జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఇవి స్టేట్మెంట్. ఇక ఆప్షన్లు చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 అనేది 2,3, ఆప్షన్ 3 అనేది 1,2,3, ఆప్షన్ 4 1,2,3,4. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది. 1,2,3,4 అన్ని సరైనవే. ఇక్కడ ఉన్నటువంటి అన్ని స్టేట్మెంట్లు సరైనవే. చూసుకోండి, మనకు మన దేశ మొత్తం భూభాగంలో అడవులు 6,92,027 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. శాతంలో అయితే 21.05%. మధ్యప్రదేశ్ అనేది 77,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మొదటి స్థానంలో ఉంది దేశంలో. మూడో చూడండి, మన రాష్ట్రం మొత్తం భూభాగంలో అడవులు 46,389 అంటే 16.89% చూసుకున్నట్లయితే శాతంలో ఇంత ఉంది. కాబట్టి మన రాష్ట్రంలో అడవుల యొక్క ఎన్ని చదరపు కిలోమీటర్లు అంటే 46,389. ఇది సరైనది. ఆప్షన్ 4 చూడండి, తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణంలో జయశంకర్ జిల్లా అనేది మొదటి స్థానంలో ఉంది. ఇది కూడా సరైనది. కాబట్టి అన్ని స్టేట్మెంట్లు సరైనవే. కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. కాబట్టి మనకు ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఈ క్రింది వాణిలో సరైనది స్టేట్మెంట్ 1. నేను స్టేట్మెంట్లో ఆప్షన్లు చదివేలోపు మీ యొక్క ఆన్సర్ని మీరు కామెంట్ చేయండి. స్టేట్మెంట్ 1 ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 1న జరుపుతారు. స్టేట్మెంట్ 2 ప్రపంచ వృద్ధుల దినోత్సవం అక్టోబర్ 1న జరుపుతారు. మనము ఆప్షన్ చూస్తే ఆప్షన్ 1 2 మాత్రమే, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 1,2, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 1 అవుతుందనా? 2 మాత్రమే, రెండో స్టేట్మెంట్ మాత్రమే సరైనది. ప్రపంచ వృద్ధుల దినోత్సవం అక్టోబర్ 1న జరుపుతారనేదే సరైన స్టేట్మెంట్ అవుతుంది. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని డిసెంబర్ 1న జరుపరు. డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని మనము జరుపుతాము. డిసెంబర్ 1న మనకు ఎయిడ్స్ డే జరుపుకుంటారు. రైట్, ఇక మనము రెండవ ప్రశ్నలోకి పోదాము. రెండవ ప్రశ్న క్రింది వాణిలో సరైనది. స్టేట్మెంట్ 1 కంటి చూపు సరిగా లేని వారు విషయాలను స్పర్శ ద్వారా గ్రహిస్తారు. స్టేట్మెంట్ 2 కంటి చూపు సరిగా ఉన్నవారు స్పర్శ ద్వారా మాత్రమే విషయాలను గ్రహిస్తారు. స్టేట్మెంట్ 3 కంటి చూపు సరిగా లేని వారు విషయాలను సైగల ద్వారా గ్రహిస్తారు. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1,3, ఆప్షన్ 3 1 మాత్రమే, ఆప్షన్ 4 3 మాత్రమే. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 3 అవుతుందన్న. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే స్టేట్మెంట్ 1 మాత్రమే సరైనది. కంటి చూపు సరిగా లేని వారు విషయాలను స్పర్శ ద్వారా గ్రహిస్తారు. కానీ కంటి చూపు ఉన్నవారు విషయాలను స్పర్శ ద్వారా మాత్రమే గ్రహించరు, చూసి కూడా గ్రహిస్తారు. కాబట్టి స్టేట్మెంట్ 2 రాంగ్. స్టేట్మెంట్ 3 చూడండి, కంటి చూపు సరిగా లేని వారు విషయాలను సైగల ద్వారా గ్రహిస్తారు. సైగలు ఎట్లా చేస్తారండి కంటి చూపు లేనివారు? సో ఇది కూడా రాంగ్. కంటి చూపు సరిగా లేని వారు విషయాలను వాళ్ళ దగ్గర ఉన్న చూపుడు కర్ర ద్వారా విషయాలను గ్రహిస్తారు. ఒకటి. నెక్స్ట్ ఎకో అని మనము రాజా ది గ్రేట్ సినిమాలో మీరు చూసి ఉంటారు. ఎకో అంటే మనుషులు కానీ వస్తువులు కానీ ఉన్నప్పుడు ఒక సౌండ్, లేనప్పుడు ఒక సౌండ్ వస్తుంది. అంటే శబ్దాల ద్వారా కూడా కంటి చూపు లేని వారు విషయాలను గ్రహిస్తారు. రైట్, దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 3 అవుతుందన్న. మూడో ప్రశ్న, మీ నాన్నగారి అక్క, భర్త, తండ్రి నీకు ఏమవుతాడు? ఆప్షన్ 1 తాత, ఆప్షన్ 2 బావ, ఆప్షన్ 3 మామయ్య, ఆప్షన్ 4 అన్నయ్య. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, సరైన సమాధానం మనకు ఆప్షన్ 1 తాత అవుతుందన్న. నాలుగవ ప్రశ్న, క్రింది వాణిలో సరైనది. స్టేట్మెంట్ 1 వానపాము నేల లోపల బోరియల్లో నివసిస్తుంది. స్టేట్మెంట్ 2 నేల లోపల బొరియల్లో ఎలుక నివసించదు. స్టేట్మెంట్ 3 నేల లోపల బొరియల్లో కుందేలు నివసిస్తుంది. సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 2,3, ఆప్షన్ 3 1,3, ఆప్షన్ 4 1,2,3. దీంట్లో సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. రైట్, దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 3 అవుతుందన్న. 1,3. ఆప్షన్ 3 1,3 అవుతుంది. వానపాము నేల లోపల బొరియల్లో నివసిస్తుంది. ఇది సరైన స్టేట్మెంటే. స్టేట్మెంట్ 3 నేల లోపల బొరియల్లో కుందేలు నివసిస్తుంది. ఇది సరైన స్టేట్మెంటే. స్టేట్మెంట్ 2 చూడండి అన్న, నేల లోపల బొరియలో ఎలుక నివసించదు అంటున్నాడు. కానీ ఎలుక అనేది నేల లోపల బొరియలో నివసిస్తుంది. కాబట్టి ఇక్కడ నివసించదు ఉంది. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. మనకు సరైన సమాధానము ఆప్షన్లో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మనకు నక్క అనేది చెట్టు కింద బొరియల్లో నివసిస్తుంది. తొండ అనేది నేల కింద బొరియల్లో నివసించదు. సో మనకి ఇక్కడ మాత్రం సరైన సమాధానము ఆప్షన్ 3 1,3 అవుతుంది. ఐదో ప్రశ్న చూద్దాము. ఐదో ప్రశ్న, నేను ప్రశ్న చదివేలోపు, ఆప్షన్లు చదివేలోపు మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ
లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. కొత్త వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. రైట్, 5వ ప్రశ్న, క్రింది వాణిలో సరికానిది. స్టేట్మెంట్ 1, క్రోటాన్ మొక్కల ఆకులు వివిధ రంగుల్లో ఉంటాయి. స్టేట్మెంట్ 2, మామిడి చెట్టు ముదురు ఆకులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. స్టేట్మెంట్ 3, మామిడి చెట్టు చిగురుటాకులు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. స్టేట్మెంట్ 4, మామిడి చెట్టు రాలిపోయే ఆకులు పసుపు రంగులో ఉంటాయి. దీంట్లో మనకు సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 2,3, ఆప్షన్ 3 3 మాత్రమే, ఆప్షన్ 4 4 మాత్రమే. దీంట్లో మీరు సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 3 3 మాత్రమే. 3 మాత్రమే సరైన ఆన్సర్ అవుతుంది మనకు. చూడండి, స్టేట్మెంట్ 3 ఏముంది, మామిడి చెట్టు చిగురుటాకులు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఉండే నాన్న, మామిడి చెట్టు చిగురుటాకులు లేత ఎరుపు రంగులో ఉంటాయి. లేత ఎరుపు రంగులో ఉంటాయి. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి మనకు సరి కానిది అడిగారు కాబట్టి మనకు ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 6వ ప్రశ్న, క్రింది వాటిలో సరైనది. స్టేట్మెంట్ 1, దోమలు పెరగకుండా ఉండడానికి బ్లీచింగ్ పౌడర్ పిచికారీ చేస్తారు. స్టేట్మెంట్ 2, దోమలు పెరగకుండా ఉండడానికి క్లోరిన్ బిళ్ళలు వాడతారు. స్టేట్మెంట్ 3, దోమలు పెరగకుండా ఉండడానికి మలాథియన్ పిచికారీ చేస్తారు. దోమలు పెరగకుండా ఉండడానికి కిరోసిన్ని పిచికారీ చేస్తారు. ఇక ఆప్షన్ చదువుతున్నా. ఆప్షన్ 1 1,3, ఆప్షన్ 2 2,3, ఆప్షన్ 3 3,4, ఆప్షన్ 4 2,4. దీంట్లో మీరు సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 3 అవుతుందన్న. 3,4, దోమలు పెరగకుండా ఉండడానికి మలాథియన్ పిచికారీ చేస్తారు. ఈ స్టేట్మెంట్ సరైనదే. దోమలు పెరగకుండా ఉండడానికి కిరోసిన్ పిచికారీ చేస్తారు. ఈ స్టేట్మెంట్ కూడా సరైనదే. దీంట్లో మనకు 1,2 అనేది సరికానివి. దోమలు పెరగకుండా ఉండడానికి బ్లీచింగ్ పౌడర్ని పిచికారీ చేయరన్న. ఈ బ్లీచింగ్ పౌడర్ని నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు. బ్లీచింగ్ పౌడర్ని అండ్ క్లోరిన్ బిళ్ళలని నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు. సో మనకు సరైన సమాధానము ఆప్షన్ 3 అవుతుందన్న దీంట్లో. రైట్, ఇక మన 7వ ప్రశ్నలోకి వెళ్దాము. 7వ ప్రశ్న, క్రింది వాణిలో సరైనది. స్టేట్మెంట్ 1, పక్షుల చలనంలో తోక రెక్కలు ఉపయోగపడతాయి. స్టేట్మెంట్ 2, జంతువుల చలనంలో కాళ్ళు చర్మము తోక ఉపయోగపడుతుంది. స్టేట్మెంట్ 3, పక్షులు మరియు జంతువుల చలనంలో తోక కాళ్ళు ఉపయోగపడతాయి. నేను ఆప్షన్ చదువుతున్నా. ఆప్షన్ 1 1,3, ఆప్షన్ 2 2,3, ఆప్షన్ 3 1,2,3, ఆప్షన్ 4 1,2. దీంట్లో మనకు సరైన సమాధానము మీరు కామెంట్ చేయండి అన్న. రైట్, దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 1 అవుతుందన్న. 1,3, పక్షుల చలనంలో తోక రెక్కలు ఉపయోగపడతాయి. ఇది సరైన స్టేట్మెంటే. స్టేట్మెంట్ 3 చూడండి, పక్షులు మరియు జంతువుల చలనంలో తోక కాళ్ళు ఉపయోగపడతాయి. ఇది కరెక్టే. స్టేట్మెంట్ 2లో చూడండి, జంతువుల చలనంలో కాళ్ళు తోక ఉపయోగపడుతుంది కానీ చర్మం అనేది ఉపయోగపడదు. కాబట్టి స్టేట్మెంట్ 2 ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. కాబట్టి మనకు సరైనవి అడిగారు కాబట్టి 1,3 మనకు స్టేట్మెంట్లు సరైనవి కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 8వ ప్రశ్న. 9వ ప్రశ్న చూద్దాం. 8వ ప్రశ్న అది రాంగ్ అయిపోయింది. రైట్, 9వ ప్రశ్న, దోమ కుట్టడం వల్ల వచ్చే వ్యాధులు. ఆప్షన్ 1 మలేరియా డెంగ్యూ, ఆప్షన్ 2 చికెన్ గున్యా కలరా, ఆప్షన్ 3 డెంగ్యూ టైఫాయిడ్, ఆప్షన్ 4 మలేరియా కలరా. సరైన సమాధానం మనకు దీంట్లో కామెంట్ చేయండి. రైట్, సరైన సమాధానం మనకు ఆప్షన్ 1 అవుతుంది. నన్ను దోమ కుట్టడం వల్ల మలేరియా డెంగ్యూ వస్తుంది. మీరు ఆప్షన్ 2లో చికెన్ గున్యా కలరా ఉంది. కలరా అనేది దోమ వల్ల రాదు. ఇది ఈగలు వాలిన కలుషిత ఆహారం తినడం వల్ల మనకు కలరా టైఫాయిడ్ అనేది వస్తుంది. సో మనకు ఆప్షన్ 2 3 4 అనేటివి కరెక్ట్ ఆన్సర్ కాదు కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మలేరియా డెంగ్యూ. ఈ మలేరియా అనేది ఆడైనాఫిలస్ దోమ వల్ల వస్తుంది. డెంగ్యూ అనేది ఎడిస్ దోమ వల్ల వస్తుంది. చికెన్ గున్యా కూడా ఎడిస్ అనే ఆడదోమ వల్లనే మనకు వ్యాప్తి చెందుతుంది ఈ వ్యాధి. ఇక మనము 10వ ప్రశ్న చూద్దాం. 10వ ప్రశ్న, క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. స్టేట్మెంట్ 1, అపార్ట్మెంట్లలో అనేక కుటుంబాలు నివసిస్తారు. స్టేట్మెంట్ 2, ప్రకృతి వైపరీత్యాల వల్ల నివాసాలు కోల్పోయిన వారు డేరా ఇల్లు నిర్మించుకుంటారు. స్టేట్మెంట్ 3, పెంకుటిల్లు పైకప్పు సమతలంగా ఉంటుంది. ఆప్షన్ 1 చూడండి 1,2, ఆప్షన్ 2 2,3, ఆప్షన్ 3 1,3, ఆప్షన్ 4 3 మాత్రమే.
దీంట్లో సరైన సమాధానాన్ని కమెంట్ చేయండి. రైట్, దీంట్లో మనకు సరైన సమాధానము 1, 2 ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే స్టేట్మెంట్ 3 అనేది ఇక్కడ మనకు రాంగ్ అవుతుంది. ఎందుకు పెంకుటిల్లు పైకప్పు సమతలంగా ఉంటుందన్న ఏటవాలుగా ఉంటుంది. పెంకుటిల్లు పైకప్పు ఎలా ఉంటుంది? ఏటవాలుగా ఉంటుంది. సో మనకు ఇక్కడ సమతలంగా ఇచ్చింది కాబట్టి ఇది మనకు రాంగ్ ఆన్సర్, రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. మనకు సరైన సమాధానం ఆప్షన్ 1 అవుతుంది. 1, 2. 11వ ప్రశ్న, కాశ్మీర్ కేరళ, ఆప్షన్ 2 కేరళ గోవా, ఆప్షన్ 3 గోవా కాశ్మీర్, ఆప్షన్ 4 కేరళ గోవా కాశ్మీర్. సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. రైట్, మనకు పడవ ఇల్లులు ఎక్కువగా మనకు కాశ్మీర్ అండ్ కేరళ రాష్ట్రాల్లో కనిపిస్తాయి కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మనకు భూకంపాలు వచ్చే ప్రాంతాలలో భూకంపాలు వచ్చే ప్రాంతాలలో మనకు ఎక్కువగా కలప ఇల్లు కనిపిస్తాయి. ఏ ఇల్లు కనిపిస్తాయి? కలప ఇల్లు కనిపిస్తాయి. మంచు ప్రాంతాల్లో మంచుతో కట్టే ఇళ్లను మనము ఇగ్లూ అంటాం. ఏమంటాం నాన్న? ఇగ్లూ అని అంటాము. సో మనకు పడవ ఇల్లు ఎక్కువగా మాత్రం కాశ్మీర్ అండ్ కేరళ రాష్ట్రాల్లో మనకు కనిపిస్తాయి. 13వ ప్రశ్న, వరి అన్నం ఎక్కువగా తినే రాష్ట్రాలు ఏవి? 1 తమిళనాడు కర్ణాటక, 2 కేరళ ఏపీ, 3వది తెలంగాణ మధ్యప్రదేశ్, 4వది ఢిల్లీ గుజరాత్. నేను ఆప్షన్ చదువుతున్నా. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 2, 3, ఆప్షన్ 4 3, 4, ఆప్షన్ 4 1, 2, 3. మీరు సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 1 అవుతుందన్న 1, 2. వరి అన్నం ఎక్కువగా తినే రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఏపీతో పాటు తెలంగాణ. ఈ 5 రాష్ట్రాలలో వరి అన్నం ఎక్కువగా తింటారు. ఆప్షన్ 3లో తెలంగాణ ఉంది కానీ మధ్యప్రదేశ్ ఉంది కాబట్టి మధ్యప్రదేశ్లో వరి అన్నం ఎక్కువగా తినరు. 4వ ఆప్షన్లో ఢిల్లీ గుజరాత్, ఢిల్లీ గుజరాత్లో కూడా వరి అన్నం ఎక్కువగా తినరు. మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, బీహారు, ఇక్కడ మనకు ఎక్కువగా ఏం తింటారు అంటే గోధుమ రొట్టెలు, పూరీలు ఎక్కువగా తినే రాష్ట్రాలు ఏవి అంటే మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, బీహార్లలో మనకు ఎక్కువగా గోధుమ రొట్టెలు అండ్ పూరీలు తింటారు. సో వరి అన్నం ఎక్కువగా తినేటి అంటే సౌత్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఏపీ, తెలంగాణ. సో మనకి ఇక్కడ సరైన సమాధానం మనకు ఆప్షన్ 1 అవుతుందన్న 1, 2. 14వ ప్రశ్న, నీటిని శుద్ధి చేయడానికి దీనిని వాడతారు? ఆప్షన్ 1 క్లోరిన్, ఆప్షన్ 2 కిరోసిన్, ఆప్షన్ 3 మలాథియాన్, ఆప్షన్ 4 పైవన్నీ. దీంట్లో మనకు సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. ఇది ఈజీ క్వశ్చన్. సో మనకు సరైన సమాధానము ఆప్షన్ 1 అవుతుందన్న క్లోరిన్. క్లోరిన్ బిళ్ళలు, బ్లీచింగ్ పౌడరు నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు. కిరోసిన్, మలాథియాన్ అనేటివి దోమలు పెరగకుండా ఉండడానికి పిచికారీ చేస్తారు. 15వ ప్రశ్న, కుండను తయారు చేసే దశల వరుస క్రమము. ఆప్షన్ ఏ మట్టిని నీళ్లు పోసి నానబెట్టడం, ఆప్షన్ బి మట్టి ముద్దను కుమ్మరి సారెపై పెట్టి తిప్పడము, ఆప్షన్ సి ఎండలో ఆరబెట్టడం, ఆప్షన్ డి నీడలో ఆరబెట్టడం, ఆప్షన్ ఈ చెక్కతో కొట్టడం, ఆప్షన్ ఎఫ్ కాల్చడము. మీరు సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, సరైన సమాధానం చెప్తున్నా. ఫస్ట్ మనం మట్టిని తీసుకొచ్చిన తర్వాత మట్టిలో నీళ్లు పోసి నానబెట్టి తొక్కుతాం నాన్న. ఇది మొదటి దశ. తొక్కిన తర్వాత మెత్తగా అయినటువంటి మట్టిని మనము ఆ మట్టి ముద్దను కుమ్మెర సారెపై పెట్టి తిప్పుతాము. తిప్పిన తర్వాత దాని మీద కరెక్ట్ ఆకారం రావడం కోసం, కుండ యొక్క కరెక్ట్ ఆకారం రావడం కోసం మనం చెక్కతో కొడతాం నాన్న. దేంతో కొడతాం? చెక్కతో కొడతాం. ఏబిఈ. తర్వాత కొట్టిన తర్వాత కుండ తయారైన తర్వాత దానిని నీడలో ఆరబెడతాం. ఎక్కడ ఆరబెడతాం నాన్న? నీడలో ఆరబెడతాం. నీడలో ఆరబెట్టిన తర్వాత ఎక్కడ ఆరబెడతాం? మళ్ళీ ఎండలో ఆరబెడతాం. ఎండలో ఆరబెట్టిన తర్వాత దానిని మనం అవంలో వేసి కాలుస్తాము. ఇది లాస్ట్. సో మనకు ఏబిఈ డిసిఎఫ్ ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 1లో ఉంది. సో మనకు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్ అన్న. ఇక నెక్స్ట్ మనము 16వ ప్రశ్నలోకి వెళ్దాము. 16వ ప్రశ్న, గ్రామ పంచాయతీ విధులు. ఆప్షన్ 1 వీధి దీపాలు పెట్టడం, ఆప్షన్ 2 గ్రామాల్లో కాలువలు శుభ్రం చేయడం, ఆప్షన్ 3 మంచినీటి సరఫరా, ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 4 పైవన్నీ. ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ విధులు. 17వ ప్రశ్న, ఆరోగ్య కార్యకర్త యొక్క విధి కానిది. స్టేట్మెంట్ 1 పెద్ద పెద్ద రోగాలకు మందులు ఇవ్వడం, స్టేట్మెంట్ 2 పల్సు పోలియో చుక్కలు వేయడం, స్టేట్మెంట్ 3 ప్రజలకు ఆరోగ్య విషయాలు చెప్పడము.
ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 3 2, ఆప్షన్ 2 2,3, ఆప్షన్ 3 ఒకటి మాత్రమే, ఆప్షన్ 4 రెండు మాత్రమే. దీనిలో సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. రైట్, దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 3 ఒకటి మాత్రమే. ఎందుకంటే పెద్ద పెద్ద రోగాలకు మందులు ఇవ్వడం అనేది ఆరోగ్య కార్యకర్తగా విధి కాదు. పల్సు పోలియో వేయడం, ప్రజలకు ఆరోగ్య విషయాలు చెప్పడం అనేది మాత్రమే ఆరోగ్య కార్యకర్త యొక్క విధి అవుతుంది. సో మనకు కానిది అడిగారు కాబట్టి ఆప్షన్ 3 మనకు సరైన సమాధానము అవుతుంది. 18వ ప్రశ్న, మొట్టమొదటిసారిగా ప్రపంచానికి చదరంగంను పరిచయం చేసిన దేశం ఏది? ఆప్షన్ 1 ఇండియా, ఆప్షన్ 2 చైనా, ఆప్షన్ 3 తైవాన్, ఆప్షన్ 4 శ్రీలంక. దీంట్లో మనకు సరైన సమాధానము ఏమవుతుందంటే ఆప్షన్ 1 ఇండియా అవుతుందన్న. భారతదేశం అనేది మొట్టమొదటిసారిగా చెస్ను మనం పరిచయం చేసాం ప్రపంచానికి. చెస్లో మొత్తము 64 గల్లు ఉంటాయినన్న, 32 బ్లాకు, 32 వైట్. రైట్, ఇక మనము 19వ ప్రశ్నలోకి వెళ్దాం. 19వ ప్రశ్న, క్రింది వాణిలో ప్రత్యేక అవసరాలు గలవారు ఎవరు? 1 వృద్ధులు, 2 కళ్ళు లేనివారు, 3 ప్రమాదంలో అవయవాలు కోల్పోయిన వారు, 4 మూగవారు. ఆప్షన్ 1 1, 2, 3, ఆప్షన్ 2 2, 3, 4, ఆప్షన్ 3 1, 2, 3, 4, ఆప్షన్ 4 3, 4. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 3 అవుతుందన్న. 1, 2, 3, 4 వీళ్ళందరూ కూడా ప్రత్యేక అవసరాలు గలవారే. వృద్ధులు, కళ్ళు లేనివారు, ప్రమాదంలో అవయవాలు కోల్పోయిన వారు, మూగవారు, వీళ్ళందరూ కూడా ప్రత్యేక అవసరాలు గలవారు అవుతారు. 20వ ప్రశ్న, నీటి ఎద్దడి అనగా? ఆప్షన్ 1 నీరు చాలినంతగా దొరకడం, ఆప్షన్ 2 నీరు చాలినంతగా దొరకకపోవడం, ఇది మీరు అనే టైప్ వచ్చింది, నీరు అన్నది. ఆప్షన్ 3 ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం, ఆప్షన్ 4 నీటిని నల్లాల ద్వారా ఇంటింటికి సరఫరా చేయడము. దీంట్లో మనకు సరైన సమాధానం ఏమవుతుందన్న? ఆప్షన్ 2 అవుతుంది, నీరు చాలినంతగా దొరకకపోవడము. రైట్, 21వ ప్రశ్న, బంకమట్టితో పాటు కుండలు తయారు చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. ఆప్షన్ 1 సలప, ఆప్షన్ 2 కుమ్మరి సారే, ఆప్షన్ 3 అవము, ఆప్షన్ 4 పైవన్నీ. సో బంకమట్టితో పాటు కుండలు తయారు చేయాలంటే సలప కావాలి, కుమ్మరి సారే కావాలి, అవం కావాలి. సో ఇవన్నీ కావాలి కాబట్టి పైవన్నీ అనేది మనకు సరైన సమాధానము అవుతుంది. 22వ ప్రశ్న, క్రింది వాటిలో సరికానిది? ఆప్షన్ 1 మట్టి పాత్రలు చాలా శ్రేష్టమైనవి, ఆప్షన్ 2 వీటి ఖరీదు చాలా ఎక్కువ, ఆప్షన్ 3 మన పూర్వీకులు మట్టి పాత్రలను వాడేవారు, ఆప్షన్ 4 మట్టి పాత్రలలో ధాన్యాన్ని కూడా నిల్వ చేస్తారు. దీంట్లో మనకు కింది వాటిలో సరికానిది అడిగారు. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 2 అవుతుందా? వీటి ఖరీదు చాలా ఎక్కువ, వీటి ఖరీదు తక్కువగా ఉంటుంది. సో మనకు సరికానిది అడిగారు కాబట్టి మనకు సరైన సమాధానము ఆప్షన్ 2 అవుతుంది. 23వ ప్రశ్న, రాణిని శుభ్రమైన ఇల్లు, ఇక్కడ సుబ్రహ్మణ్యాన్ని పడిందన్న. రాణిని శుభ్రమైన ఇల్లు అందమైన ఇల్లు ఎందువల్ల అని అడిగినప్పుడు రాణి టక్కున సమాధానం చెప్పింది. రాణి పొందిన సామర్థ్యం ఏది? రాణిని శుభ్రమైన ఇల్లు అందమైన ఇల్లు ఎందువల్ల అని అడిగినప్పుడు టక్కున సమాధానం చెప్పింది. రాణి పొందిన సామర్థ్యం ఏది? దీంట్లో మనకు సరైన సమాధానము మనకు ఆప్షన్ 1 అవుతుందన్న, విషయ అవగాహన. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక మనము 24వ ప్రశ్నలోకి పోదాం. 24వ ప్రశ్న, 3వ తరగతి పరిసరాల విజ్ఞానంలో విద్యా ప్రమాణాల సంఖ్య. ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే, అందరూ ఆన్సర్ చేయండి అన్న. మనకు దీంట్లో సరైన సమాధానము ఆప్షన్ 3. మనకు 3వ తరగతి పరిసరాల విజ్ఞానంలో విద్యా ప్రమాణాలు 6 ఉంటాయి నాన్న. మీకు ఆల్రెడీ నిన్న క్విక్ రివిజన్లో నేను మీకు చెప్పాను ఇది. 25వ ప్రశ్న, ఇక్కడ గుంత కథన్ ఇంకుడు గుంత. 25వ ప్రశ్న చూడండి అన్న, ఇంకుడు గుంత విషయంలో సరైనది. ఆప్షన్ 1 వర్షాకాలంలో వర్షపు నీటిని దీనికి మళ్లిస్తారు, ఆప్షన్ 2 భూగర్భ జలాలు పెరుగుతాయి, ఆప్షన్ 3 భూమిలో నీటి నిల్వలు పెరుగుతాయి, ఆప్షన్ 4 పైవన్నీ. దీంట్లో మనకు సరైన సమాధానం ఏమవుతుందంటే ఆప్షన్ 4 అవుతుంది, పైవన్నీ. ఇవన్నీ సరైనవే. 26వ ప్రశ్న, క్రింది వాటిలో సరికానిది. ఆప్షన్ 1 వివిధ కాలాల్లో ఒకే రకమైన దుస్తులు ధరిస్తారు. స్టేట్మెంట్ 2 సాంప్రదాయాలను బట్టి వివిధ సందర్భాల్లో ప్రత్యేక దుస్తులను ధరిస్తారు. స్టేట్మెంట్ 3 బట్టల మీద రంగులతో రకరకాల డిజైన్లు వేస్తారు. స్టేట్మెంట్ 4 వివిధ వృత్తుల వారు ప్రత్యేక దుస్తులు ధరిస్తారు.
సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. సరి కానిది అడిగారు దీంట్లో మనకు. రైట్, మనకు దీంట్లో సరైన సమాధానము ఆప్షన్ 1 అవుతుందన్న. వివిధ కాలాల్లో ఒకే రకమైన దుస్తులు ధరిస్తారు అని ఉంది, కానీ ఒకే రకమైన దుస్తులు